సిపిఎం లీడర్షిప్ చూస్తే నిజంగా జాలి వేస్తుంది. ప్రకాష్ కారత్ లాంటి వ్యక్తులు దిగజారి మాట్లాడడం అనేటువంటిది తగదు. ఎందుకంటే రాజ్యాంగ శక్తులన్నీ కూడా, రాజ్యాంగ ఏజెన్సీలన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. మరి వీళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు 30 ఏళ్ల క్రితమే పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏం చేశారు, ఎంత దుర్వినియోగం చేశారు, ప్రజలను ఏ విధంగా వాళ్ళు మభ్యపెట్టి పరిపాలన సాగించారు, త్రిపురలో ఏ విధంగా కొనసాగారు. ఇప్పుడు కేరళలో జరుగుతున్నటువంటి స్కాములు కనుక చూసినట్లయితే అసలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన కిందకే రాదు, దోపిడీ పరిపాలన కింద, దొంగల పరిపాలన కింద వస్తుంది. కేరళలో జరిగేటంత గోల్డ్ స్కామ్ మరెక్కడా జరగట్లేదు. ప్రభుత్వమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి గోల్డ్ స్కామ్లో ఉన్నది అనేటువంటి విషయము ఉన్నప్పుడు ఇప్పుడు గుడులను కూడా, దేవాలయాలను కూడా దోచుకునేటువంటి గోల్డ్ స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే 2 దేవాలయాలు అందులో యాడ్ అయ్యాయి. ముందు ఆ విషయాలను సరిదిద్దుకునేటువంటి పరిస్థితి మాని దేశం మీద పడి ఇటువంటి కామెంట్స్ చేస్తే పార్టీ ఎదగదు. ఇది ప్రకాష్ కారత్ లాంటి సీనియర్ నాయకుడు, రాఘవ్ లాంటి సీనియర్ నాయకుడు గుర్తెరిగి పార్టీ క్యాడర్ను సిద్ధాంతం మీద పనిచేసేటువంటి కార్యకర్తలను తయారు చేసుకుంటే మంచిది తప్ప బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను చూసి వారవలేక మాట్లాడుతున్న మాటలుగా ఉన్నాయి తప్ప అది నాయకత్వ లక్షణాలు కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సిటిజన్స్ ఫారం వాళ్ళకు గుర్తు చేస్తున్నది. వాళ్ళు ఈ విషయాన్ని కనుక గమనించి ముందుకు పోయినట్లయితే తప్పనిసరిగా భవిష్యత్తులో వాళ్ళ పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను సూచన చేస్తున్నాను. జై హింద్, జై భారత్.